వెల్కమ్ బ్యాక్ టు దివ్యవాణి బైబిల్ క్విజ్. అందరూ చక్కగా కథను చెప్పారు. మరి కథ ఎవరు ఎలా చెప్పింది, ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో ఇవ్వమని మన న్యాయ నిర్ణేత గారిని అడుగుతున్నాను. ఫాదర్ ప్లీజ్. మొదటిగా చిత్రపటాన్ని చూసి మంచిగా మీకు వీలైనంత మేరలో మీరు కథను చెప్పేదానికి, లేకుంటే చిత్రపటాన్ని కనిపెట్టి కథను చెప్పేదానికి ప్రయత్నం చేశారు. మరి మొదటిగా సెయింట్ మేరీస్ ఏలూరు నుండి వచ్చినటువంటి వాళ్ళు మొదటి చిత్రపటాన్ని, అనగా కానాపల్లిలో యేసు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి మొదటి అద్భుతం గురించి తెలియజేశారు. మరి ఇందులో రావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ మెయిన్ లైక్ మరియ తల్లితో యేసు ప్రభు వాళ్ళిద్దరు సంభాషణ, తర్వాత శిష్యులు లేకుంటే అక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్ వెళ్ళి చేయడము, ఇవన్నీ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేశావు. చాలా మంచిగా చెప్పావు. మరి రెండవదిగా సెయింట్ లూసిస్ జానంపేట, వీరు యోనా ప్రవక్తని ప్రభువు నినివే ప్రాంతంలోకి వెళ్ళమంటే తార్సీస్కి వెళ్ళడం, ఈ కథని కూడా బాగా చెప్పావు. ఇందులో గమనించాల్సింది అది చేప కాదు, ఓకే, అది చేప కాదు, తిమింగలం. ఇవన్నీ పక్కన పెడితే మీరు కూడా మంచిగా ఎందుకు ఇక్కడ యోనా ప్రవక్త నినివే ప్రజల దగ్గరికి వెళ్ళడు అనేది చాలా ముఖ్యం. యావే దేవుడు అప్పటి వరకు తన సొంత ప్రజల దగ్గరికే తన యొక్క ప్రవక్తలను పంపేటువంటి వాడు. కానీ ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి నినివే ప్రజలు తన సొంత ప్రజలు కాదు, యూదేతరులు. అందుకే యోనా ప్రవక్త అక్కడికి వెళ్లకుండా తార్సీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే మీకు పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అందరికీ విశ్వమంతటా ప్రకటిస్తాడు, లేకుంటే విశ్వమంతటా కూడా చాటుతాడు అనేది గమనించాలి. బాగా చెప్పేదానికి ప్రయత్నం చేసావమ్మా. మరి మూడవదిగా విజయ మేరీ గుణదల, అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళు చాలా బాగా చెప్పారు. లాజరుని జీవముతో లేపడం, మీరు ఒక మాటని ఉపయోగించారు, అది పెద్దగా ఉండొచ్చు బహుశా. మీకు పునరుత్థానాన్ని లాజరు పొందలేదు. ఎవరైతే పునరుత్థానాన్ని పొందుతారో వాళ్ళు మళ్ళీ చనిపోరు. అర్థమవుతుందా? ఇక్కడ మళ్ళీ లాజరు చనిపోయాడు కాబట్టి అక్కడ జీవముతో లేపబడ్డాడు అనేది. తర్వాత ఈ యొక్క లాజర్ ఘట్టంలో అన్ని విషయాలు బాగా చెప్పారు. మరి చివరిగా విజయవాడ నుంచి సెయింట్ జోసెఫ్ స్కూల్ వాళ్ళు యేసు ప్రభు యెరూషలేము ప్రవేశం చేయడం, యెరూషలేము నగరంలోనికి ప్రవేశం చేసేటువంటి ఘట్టాన్ని బాగా చెప్పేదానికి ప్రయత్నం చేశావు. మొదటి కంటే తర్వాత బాగా చెప్పారు. మరి నేను మీకు అందరికీ మీరు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఇచ్చేటువంటి మార్కులు, సెయింట్ మేరీస్ ఏలూరు వారికి 9 మార్కులు. రెండవదిగా సెయింట్ లూసీ జానంపేట వారికి, ఆ పిల్లలకి 8 మార్కులు. విజయ మేరీ గుణదల వీరికి 10 మార్కులు. తర్వాత సెయింట్ జోసెఫ్ విజయవాడ వీరికి 8 మార్కులు. థ్యాంక్ యూ ఫాదర్. ఇంతటితో కనిపెట్టండి కథ చెప్పండి రౌండ్ ముగిసింది. ఈ రౌండ్ ముగిసిన తర్వాత స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సెయింట్ మేరీస్ జొండపూడి ఏలూరు వారు సాధించారు 44 మార్కులు. సెయింట్ లూసిస్ జానంపేట వారు సాధించారు 18 మార్కులు. విజయ మేరీ గుణదల వారు సాధించారు 40 మార్కులు. సెయింట్ జోసెఫ్ విజయవాడ వారు సాధించారు 28 మార్కులు. ఇంతటితో మన ఎపిసోడ్లో 2 రౌండ్లు ముగిశాయి. ఇప్పుడు 3వ రౌండ్ కథ చెప్తాను కనిపెట్టండి. ఈ రౌండ్లో నేను ఒక కథ చెప్తాను, దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడుగుతాను. ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కులు. సరైన సమాధానం చెప్పే ముందుగా బజర్ ప్రెస్ చేయాలి, అంటే ఇది బజర్ రౌండ్. ఒకసారి బజర్ ప్రెస్ చేసిన తరువాత సరైన సమాధానం చెప్పినా, అసలు సమాధానం చెప్పకపోయినా 10 మార్కులు మీ స్కోర్ నుంచి మైనస్ చేయబడతాయి. కాబట్టి
కథను జాగ్రత్తగా వినాలి, ప్రశ్న అంతకంటే జాగ్రత్తగా వినాలి, సమాధానాన్ని సరిగా ఇవ్వాలి. ఆర్ యు రెడీ? ఓకేనా? రైట్. ఒకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళుచుండగా త్రోవలో బందిపోటు దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ దారి నుండి ఒక అర్చకుడు వెళుతూ వాడిని చూచి చూడనట్టు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు వచ్చి వానిని చూచి చూడనట్టు వెళ్ళిపోయాడు. పిదప ఒక సమరీయుడు దారి ప్రక్కన గాయాలతో పడి ఉన్న బాటసారిని చూచి జాలిపడి అతని దగ్గరికి వెళ్ళాడు, పరామర్శించాడు. గాయములను శుభ్రం చేసి తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టాడు. అతనిని తన వాహనంపై కూర్చోబెట్టుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి ఆ రాత్రి అతనితో ఉండి సపరిచర్యలు చేశాడు. మరునాడు ఆ సమరీయుడు 2 దీనారములు సత్రపు యజమాని చేతిలో పెట్టి, అతనిని జాగ్రత్తగా చూడు, ఒకవేళ ఖర్చు ఎక్కువైతే నేను తిరిగి వచ్చిన తరువాత ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఈ ఉపమానము చెప్పిన యేసు దొంగల చేతిలో పడిన పై ముగ్గురిలో పొరుగువాడు ఎవ్వడు అని ధర్మశాస్త్ర బోధకుని అడిగాడు. అందుకు ధర్మశాస్త్ర బోధకుడు కనికరము చూపిన వాడే అని సమాధానము చెప్పాడు. విన్నారు కదా? మరి ప్రశ్నలు అడగనా? ఓకే, మీరు రెడీగా ఉండాలి. ఎవరైతే బజర్ ముందుగా ప్రెస్ చేస్తారో వారే సమాధానం చెప్తారు. సమాధానం తప్పుగా చెప్తే మీ మార్కుల నుంచి 10 మార్క్స్ మైనస్ చేయబడతాయి. గెట్ రెడీ. బాటసారి ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాడు? విజయమేరీ గుణదల వారు. యెరూషలేము నుండి యెరికో. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయమేరీ గుణదల వారికి 10 మార్కులు. యేసు చెప్పిన ఈ ఉపమానములో నీతి ఏమిటి? ఎదుటివారి పట్ల, ఆపదలో ఉన్న వారి పట్ల కనికరం కలిగి ఉంది. సారీ, రాంగ్ ఆన్సర్. సరైన సమాధానం నీ వలే నీ పొరుగు వారిని ప్రేమింపుము. సరైన సమాధానం చెప్పలేకపోయినా సెయింట్ మేరీస్ దొండపుడి వారి స్కోర్ నుంచి 10 మార్కులు మైనస్ చేస్తున్నాను. తరువాతి ప్రశ్న. యేసు ధర్మశాస్త్ర బోధకుని ఏమని ప్రశ్నించాడు? విజయమేరీ గుణదల వారు. పై ముగ్గురిలో నీ పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించాడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయమేరీ గుణదల వారికి 10 మార్కులు. తర్వాతి ప్రశ్న. జాగ్రత్తగా వినాలి, రెడీగా ఉండాలి బజర్ నొక్కడానికి. గాయపడిన బాటసారిని చూసి జాలిపడినది ఎవరు? విజయమేరీ గుణదల వారు. సమరీయుడు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయమేరీ గుణదల వారికి 10 మార్కులు. పోటీ రసవత్తరంగా సాగుతుంది. మరి మనం తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.